దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి జ్ఞానమును తెలివిని నీకు ఇయ్యబడును, నీకన్నా ముందున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలిగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్న మాటలు, నీకు ముందున్న వారికి కానీ నీ తర్వాతి వారికి కానీ లేని జ్ఞానమును నీకు ఇస్తాను, అంతేకాకుండా ఐశ్వర్యమును సొమ్మును నీకు ఇస్తాను అని దేవుడు ఆ యొక్క సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దినాన ఆయన కూడా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సొలొమోను ఆరాధించిన దేవుడినే మనం కూడా ఆరాధిస్తున్నాం. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఏమంటున్నారంటే, నీకు జ్ఞానమును తెలివిని ఘనతను నీకిచ్చి గొప్ప ఐశ్వర్యమును సొమ్మును నీకిచ్చేదనని చెప్తున్నారు. కనుక గొప్ప ఐశ్వర్యం అంటే ఏదో ఐశ్వర్యం కాదు, కానీ మహదైశ్వర్యము, కంటికి కనబడలేని మహదైశ్వర్యము. మన దారిద్ర్యాన్ని యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో అనుభవించి ఆయన మహదైశ్వర్యాన్ని మనకిచ్చారు. కనుక ఆ మహదైశ్వర్యం ఆయన నీకిచ్చి ఆయన నిన్ను ఘనపరచబోతా ఉన్నారు. కనుక నీవు ఆయన తట్టు చూడు, ఆయన తట్టు తిరుగు. నీకు అట్టి తెలివి, జ్ఞానము, ఘనత, ఐశ్వర్యము, సొమ్ము ఏదైతే నువ్వు లేమిలో ఉన్నావో ఆ లేమిని అంతటిని అన్ని విషయాల్లో తీసివేసి నీకు ఘనత కలిగినట్లుగా ఆయన నిన్ను హెచ్చించబోతున్నారు. గనక దేవుని వైపు తిరుగు, ఆయన దగ్గర ప్రార్థన చేయి, నీ పట్టుదలని ప్రార్థన చేయి, దృఢమైన విశ్వాసాన్ని కలిగి ఉండు. దేవుడు నీకు ఇస్తున్న ఈ ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా దేవుని మీద దృఢమైన మనసు కలిగి ఆయన వైపు చూడు. ఖచ్చితంగా త్వరలోనే ఆయన నిన్ను ఆశీర్వదించి దీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నిలబెట్టబోతున్నారు. కనుక అరుణోదయాన్ని లేచిన వెంటనే ఈ వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.